హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకు ఎస్జిటికి సంబంధించిన ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది కదా ఆ పేపర్ అండి. సో ఎస్జిటి కని లేదు, ఎస్ఏ వాళ్ళకని లేదు, ఎవరికైనా కూడా మనకు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఒకే రకంగా ఉంటుందండి. ఏమంటే ఎస్జిటి వాళ్ళకి కొంచెం డీప్గా ఇస్తారు, ఎస్ఏ వాళ్ళకి కొంచెం తక్కువ. అదేవిధంగా ఎస్ఏ తెలుగు ఎవరైతే కంటెంట్ రాస్తారో వాళ్ళకైతే మెథడాలజీ కూడా ఉండదండి. ఆ మెథడాలజీ అంతా కంటెంట్లో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనము పద్యం చూద్దాం. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాస సంతస్తులై ఆరంభించి బరితింతురు విఘ్నాయాతులై మధ్యములు ధీరుల్ విఘ్నీహన్యమానులగుచున్ దృత్యున్యతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసుని ప్రజ్ఞానిధులుగా ఉన్. మనకు చూడండి, ఫస్ట్ ఏంటంటే ఆరంభింపరు నీచ మానవులు విఘ్న అంటే ఏదైనా ఆటంకం వస్తుందనేమో అని ఎవరైతే అదములు అంటే నీచ మానవులు అంటే అదములు పని మొదలు పెట్టరు. అదేవిధంగా ఆరంభించరు అంటే ఆరంభిస్తారు మధ్యములు, కానీ ఏదైనా ఆటంకం వస్తే మధ్యలోనే వదిలిపెడతారు. కానీ ధీరులు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అంతకంతకు అంటే రెట్టింపుతో వాళ్ళు కార్యాన్ని పూర్తయ్యేంత వరకు ఉత్సాహంతో అయితే వాళ్ళు చేస్తారనేది పద్యానికైతే మనకు భావమండి. దీనికి సంబంధించిన బిట్లు అయితే చూద్దాం. ఆరంభించి విడిచిపెట్టే వాళ్ళు ఎవరు అంటే ఆరంభిస్తారు, కానీ ఏదైనా మనకు అడ్డంకి వస్తే వదిలేస్తారు. వాళ్ళు ఎవరు అంటే మధ్యములు. మధ్యములు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రెండవ ప్రశ్న అయితే చూద్దాము. ఉజ్జగింపరు అంటే ఏమిటి అంటే ఉజ్జగింపరు అంటే అర్థం అడుగుతున్నారు ఇక్కడ. విడిచిపెట్టరు, ఊరికే చూస్తారు, ఊహించరు, విడిచిపెడతారు. ఉజ్జగింపరు అంటే విడిచిపెట్టరు అని. ఎవరు విడిచిపెట్టరు అంటే మనకి ఏదైనా సమస్య వస్తే అంతకంతకు పోరాడేవారు ఎవరంటే ధీరులు అనమాట. ఏదైనా సమస్య వస్తే వాళ్ళ మధ్యలో వదిలిపెట్టరు అంటే విడిచిపెట్టరు, ఉజ్జగింపరు అనేది అర్థం. తర్వాత గద్యం చూద్దాం. విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు గురుత్వం కొద్దిగాను, మచిలీపట్నం వాతావరణం మరికొంతగాను ప్రభావం చూపించిన ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావము, ఆయన కాల్పనిక భావాల మీద భార్య వరలక్ష్మి ప్రభావం అయితే ఉంది. తర్వాత మనకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే రెండు ఇస్తారండి, అవేంటో చూద్దాం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు ఎవరు? భార్య, గురువు, సోదరుడు, తండ్రి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారణం వచ్చేసి ఆయన తండ్రి గారు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత పై గద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, చల్లపల్లి వెంకట శాస్త్రి, 3 వరలక్ష్మి, 4 విశ్వనాథం గారు. మనకి ఎవరి గురించి తెలుపుతుంది మనకి ఇదంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు కదండి, ఆయన గురించి అయితే. ఈయనకు మనకు జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చిందండి. అదేంటంటే శ్రీమద్ రామాయణము కల్పవృక్షం అన్నారు కదా, ఆ గ్రంథానికి అయితే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. చదువుని వాడజ్ఞుడుండగు పద్య రచయిత ఎవరు? 1 పోతన, 2 ఏటుకూరి వెంకట నరసయ్య గారు, 3 తిక్కన, 4 భర్తృహరి. చూడండి, మనకు పోతన గురించి అయితే ఆయన సంవత్సరం గురించి కానీ లేదా ఆయన రచనల గురించి కానీ ఆయన పద్యం గురించి అయితే మనం ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇస్తున్నారండి. అది ఎస్జిటి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ గమనించగలరు. మనకి ఇక్కడ కరెక్ట్ పోతన గారు. తర్వాత పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు: స్పర్శములు, స్థిరములు, పరుషేతరములు, 4 అనునాసికములు. చూడండి, నేను ఇక్కడ ఇవన్నీ కూడా వర్ణస్థానాలండి. ఈ వర్ణస్థానాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే క్లారిటీగా చేసి పెట్టానండి. ఎవరికైనా కూడా సో డౌట్ ఉన్నా కూడా ఇంతవరకు చదవకపోతే అయితే చూడండి. ఖచ్చితంగా మనకి ఈ వర్ణోత్పత్తి స్థానాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థిరములు అండి. చూడండి, మనకు స్పర్శాలు అంటే కా నుండి మా వరకు 5 వర్గాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్పర్శములు అవుతాయి. స్థిరములు అంటే పరుష సరళాలు కాకుండా మిగిలినవి. అదేవిధంగా పరుషేతరములు, అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలుకుతాం కదా, అవి న్య, ఇన, అణ, నామ, ఇవన్నీ కూడా అనునాసికాలండి. పరుషాలు అంటే ఖచ్చితపలు, సరళాలంటే గజడిదబలు. ఈ గజడిదబలను నాదాలు అంటారు, ఖచ్చితపలను శ్వాసాలు అంటారు. సో ఇలా వర్ణోత్పత్తి స్థానాలను నేను క్లారిటీగా ఒక వీడియో చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మనకు 1 మార్కు లేదా 2 మార్కులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత బిట్టు చూద్దాం. నెక్స్ట్ పడా ప్లస్ అడగించు, దీన్ని కలిపి రాస్తే ఈ విధంగా జరుగుతుంది. పడా ప్లస్ అడగించు అనేది పడయగించు అనేది వస్తుందండి. అప్పుడు మనకు ఏమవుతుంది? ఎడాగమ సంధి అనేది అవుతుందన్నమాట.
తర్వాత ఉకార సంధి, ఎడాగమ సంధి, ఇకార సంధి, అకార సంధి ఇవన్నీ తెలుగు సంధులు అండి. మనకు సంస్కృత సంధులు అయ్యే, తెలుగు సంధులు అయ్యే కూడా తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా సంధి సూత్రాలు కానీ సంధుల గురించి కానీ అయితే మనకు ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా సంధుల గురించి నేను విపులంగా అయితే ఒక వీడియో అయితే నేను చేశానండి. సో ఆ వీడియో చేస్తే కనుక మీకు ఖచ్చితంగా సంధుల గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సంధులు నేర్చుకోవడం ద్వారా మనకు 1 నుంచి 2 మార్కులకి అయితే వస్తుంది అనమాట. తర్వాత బిడ్డ చూద్దాం. ఈ గోడెవరిది, ఈ వాక్యంలో ఉన్న సంధి ఏదంటే ఉత్వ సంధి అండి. గోడు ప్లస్ ఎవరిది, గోడెవరిది, ఉత్వ సంధి అనేది కరెక్ట్ ఆన్సర్. కింద పదబంధాలలో ద్విగు సమాసానికి ఉదాహరణ తెలియజేయండి. 1 విజయోత్సాహం, 2 4 చేపలు, 3 అగ్రతాంబూలం, 4 సామాజిక మార్పు. ద్విగు సమాసము అనగానే అంకె లేదా సంఖ్యలు అయితే మనకు వస్తాయండి. ద్విగు సమాసంలో ద్వంద్వ సమాసాలు అంటే అది అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, తర్వాత అన్నదమ్ములు అనేది ద్వంద్వ సమాసం అవుతుంది. ద్విగు సమాసము అనేసరికి మనకు అంకె లేదా సంఖ్య వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 చేపలండి. తర్వాత భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. గీత గీసిన పదం ఏమిటి? ఎత్తెను అనేది మనకు క్రియ అవుతుంది అనమాట. అవలీలగా అనేది ఏమవుతుందంటే క్రియా విశేషణం అనేది అవుతుందండి. ఏమవుతుంది మనకు? క్రియా విశేషణం అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనకు ఈ క్రియలు కానీ విశేషణాలు నామవాచకాలు కానీ చాలా ఇంపార్టెంట్. ఈ పారిభాషిక పదాలు కూడా మనకు ఎక్కువగా వస్తాయి. తర్వాత 5వ తరగతి పాఠం కొండవాగు ఇతివృత్తం ఏమిటి? 1 సంస్కృతి సాంప్రదాయాలు, 2 ప్రకృతి వర్ణన, 3 నైతిక విలువలు, 4 పరోపకారము. 5వ తరగతి పాఠం కొండవాగు ఇతివృత్తం వచ్చేసి మనకు ప్రకృతి వర్ణన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కొండవాగు అంటే ఏంటి? నైతిక విలువలు కాదు, ప్రకృతి గురించి అనమాట. సో ఇట్లా కొంచెం ఏదైనా తెలియకపోతే రిలేటెడ్గా చూడండి. తర్వాత జరగబోయే పనిని తెలియజేసే కాలం. జరగబోయేది అంటే ఫ్యూచర్ అనమాట. ఇక్కడ భూతకాలమా, వర్తమాన కాలం, భవిష్యత్తు, తద్ధర్మ కాలము. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భవిష్యత్తు కాలం అండి. మనకి ఇక్కడ భూతకాలము అంటే జరిగిపోయినది అనమాట, దాన్ని క్వార్థకము అని అంటారు. వర్తమానము అంటే జరుగుతూ ఉన్నదాన్ని శత్రార్థకం అంటారు. భవిష్యత్తు కాలము అంటే జరగబోయేదానిని మనము ఛేదార్థకం అని కూడా పిలుస్తారు. తర్వాత ఆయన డాక్టర్, ఇది ఏమిటి? క్రియారహిత సామాన్య వాక్యం, క్రియారహిత సంశ్లిష్ట వాక్యం, క్రియారహిత సంయుక్త వాక్యం, క్రియాసహిత సామాన్య వాక్యము. ఆయన డాక్టర్ అనేది ఆ క్రియ అనేది పూర్తి కావాలన్నమాట. అంటే అది సామాన్య వాక్యం కూడా, అంటే క్రియారహిత సామాన్య వాక్యము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సెజ్జ అను పదానికి ప్రకృతిని తెలియజేయండి. బుట్ట, వజ్జ, పువ్వు, శయ్య. సెజ్జ అనే పదానికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శయ్య అండి. శయ్య అంటే పాన్పు అని కూడా అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ మనకు వజ్జ అనేది అంటే ఉపాధ్యాయుడు అని కూడా. వజ్జకు ప్రకృతి వచ్చేసి ఉపాధ్యాయుడు. సో ఇలా ఏంటంటే ఉపాధ్యాయుడు అంటే వజ్జ కానీ ఇలాంటి బిట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఆహారం అంటే ఓగిరం అని కూడా. తర్వాత ధనుజులు పర్యాయ పదాలు తెలియజేయండి. అసురులు రాక్షసులు, దేవతలు సురులు, తనయులు పుత్రులు, ద్విజులు మరియు విప్రులు. ధనుజులు అంటే అసురుడు లేదా రాక్షసులు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో పర్యాయ పదాలన్నీ కూడా నేను మొత్తం మనకు టెక్స్ట్ బుక్లు అనేటివి వీడియో చేశాను, చూడండి. తర్వాత దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. చూస్తూ అంటే జరుగుతూ ఉన్న కాలాన్ని తెలియజేస్తుంది. జరుగుతూ అంటే వర్తమాన కాలము. వర్తమాన కాలాన్ని అంటారంటే ఇందాక చెప్పాను కానీ శత్రార్థకము అని అంటారు. క్వార్థకం అంటే జరిగిపోయిన కాలం అంటే భూతకాలం అని, ఛేదార్థకం అంటే భవిష్యత్తు గురించి, ఆశ్చర్యార్థం అంటే ఆశ్చర్యాన్ని కలిగించేది. ఔరా, అవునా, ఆహా అనేటువంటి ఈ కాలక్రియలన్నీ చూడండి. మనకు 2 బిట్లు అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ మనకు తెలుగులో ఏ ఇంపార్టెంట్ అనేది వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. క్వార్థకం వాటి గురించి కూడా. తర్వాత బడిలో పిల్లలు కళ్ళా కపటం తెలియని వారు. గీత గీసిన పదం ఏమిటి? సామెతన, జాతీయమా, పొడుపు కథ లేదా నానుడా? కళ్ళా కపటం అనేది జాతీయం అండి. జాతీయ వాక్యాలు కూడా మనకు జాతీయ వాక్యాలు కానీ సామెతలు కానీ పొడుపులు కానీ నానుడు వీటి గురించి అయితే ఒక బిట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. తర్వాత మనకు వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటను అంటారు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి వెంకటరావు, బాలాంత్రపు వెంకటరావు మరియు ఓలేటి పార్వతీశం, ఓలోటి వెంకటరావు, ఓలేటి పార్వతీశము. తర్వాత బాలాంత్రపు పార్వతీశం మరియు ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశాలనే వెంకట పార్వతీశ కవులు అనే జంట కవులను పిలవడం జరుగుతుందండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. జంట కవుల గురించి అడుగుతూ ఉంటారు. తర్వాత ఉప్పరము అంటే ఏమిటి? ఆకాశము, మేఘము,
ఉప్పు, సముద్రము. సో మనకు అర్థాలు కూడా ఎక్కువ అడుగుతుంటారు. ఉప్పరము అంటే ఆకాశము అని అర్థం వస్తుంది అనమాట. చూసారు కదా, మనకు అర్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, నానార్థ కానీ, ఉత్పత్తి కానీ ప్రతిదీ కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు. సో ఏ టాపిక్ నుంచి ఎలా బిట్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. చూడండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. తర్వాత పా, ఫా, భా, భా, మా అనే అక్షరాలు ఏంటి? పా, ఫా, భా, భా, మా అనే అక్షరాలు దంత్యములు, తాళవ్యములు, ఓష్ట్యములు, కంఠ్యములు. మనకు ఇక్కడ ప, ఫ, భ, భ, మ అని అంటే ఇప్పుడు అవి పలికినప్పుడు మనకు వేటిని తగులుతున్నాయంటే ఓష్ట్యములు, అంటే పెదవుల సహాయంతో పలకబడుతున్నాయి అన్నమాట. ఏంటి? ప, ఫ, భ, భ, మ, ఉ, ఉ అని ఇవన్నీ కూడా ఓష్ట్యములు అవుతాయి అన్నమాట. తర్వాత దంత్యములు. మనకు దంత్యాలు అంటే త, థ, ద, ధ, న, లా ఇవన్నీ అంటే పళ్ళ సహాయంతో పలుకుతున్నాయి కాబట్టి దంత్యములు అంటారు. అదే తాళవ్యములు అంటే చ, ఛ, ఝ, ఝ, ఇనే ఇవన్నీ కూడా మనకు తాళవ్యములు అని అంటారు. అదేవిధంగా కంఠ్యములు అంటే మనకు ఖ, ఖ, ఘ, గ, ఞ ఇవన్నీ కూడా మనకు కంఠ్యాలు అవుతాయి అనమాట. సో ఈ వర్ణోత్పత్తి స్థానాలకు ఇప్పటికి మనకి 2 బిట్లు వచ్చాయండి. సో ఇవన్నీ కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. తర్వాత నెక్స్ట్ బిట్ చూద్దాం. సమాపక క్రియ ద్వారా తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏమిటి? సమాపక క్రియ, అసమాపక క్రియలు అంటే ఏమిటి కూడా అడుగుతారండి. సమాపక క్రియ అంటే ఏదైనా పని పూర్తయితే, క్రియ పూర్తి అయిపోతే దానిని సమాపక క్రియ అని అంటారండి. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. పులి స్టాప్ లేదా వాక్యాంత బిందువు, 2 సెమీకోలన్ లేదా అర్ధ బిందువు, 3 కామా లేదా వాక్యాంశ బిందువు, 4 బ్రాకెట్ లేదా కుండలీకరణము. మనకు సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏమిటంటే పులి స్టాప్ లేదా వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు అంటే మనం పులి స్టాప్ చుక్క పెడతాం కదా, అంటే ఏదైనా క్రియ పూర్తయిపోతే సమాపక క్రియ అంటే పూర్తయిపోతుంది అనమాట. తర్వాత శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో హుంకరిస్తున్నాడు. ఇందులో అలంకారం ఏమిటి? స్వభావోక్తి, వీణోక్తి, ప్రౌఢోక్తి, సహోక్తి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వభావోక్తి అలంకారం అండి. అంటే మనకు ఉన్నది ఉన్నట్లుగా, అంటే ఇక్కడ ఏంటి, ఆయన జాతి గుణాలు సంబంధించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మనకు స్వభావోక్తి అలంకారం అనేది అవుతుందండి. తర్వాత అలంకారాలు కూడా నేను వీడియో అయితే చేశాను, ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ముక్కంటి సమాసం తెలియజేయండి. బహువ్రీహ్య లేదా ద్వంద్వం, కర్మధార్యం, ద్విగు సమాసము. సో సమాసాలు కూడా, సమాసాలు మరియు విభక్తుల మీద కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. బహువ్రీహి సమాసము. ముక్కంటి అంటే బహువ్రీహి సమాసం అనమాట. ముక్కంటి అంటే 3 కనులు కలవాడు. ఎవరు? శివుడు. అలా ఉంటే అదేమవుతుందంటే బహువ్రీహి సమాసం అని కూడా అంటారు. 3 కనులవాడు శివుడు అంటే ముక్కంటి అని అర్థం అనమాట. తర్వాత నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. అపర్ణ గణములు. ఆ అనేది ఏంటి? లఘు అంటే హ్రస్వము. పా అనేది కూడా హ్రస్వమే అండి. కానీ ఇక్కడ మనం రాకు నావత్తుందనమాట. ఈ రాకు నావత్తుంటే అదేమవుతుంది? సంయుక్తాక్షరం అంటే దీర్ఘం లేని సంయుక్తాక్షరానికి ముందుండే అక్షరం ఏమవుతుందంటే గురువు. అదేవిధంగా దీర్ఘం లేని సంయుక్తాక్షరం కూడా మనకు లఘువు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందుండే అక్షరం గురువు అవుతుంది, కానీ దీర్ఘం లేని సంయుక్తాక్షరం లఘువు అవుతుంది, అంటే ఆప్షన్ 1 అనమాట. తర్వాత కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేస్తే పద్ధతి ఏది? కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేస్తే పద్ధతి ఏది? మాంటిసోర్సి పద్ధతి, డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, 4 పర్యవేక్షణాధ్యయన పద్ధతి విధానము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాల్టన్ పద్ధతి అండి. ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు ఏమవుతుంది అంటే, అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చే వాటికి మళ్ళీ మనకు ఆప్షన్ ఇస్తారు కదా, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి టెట్లో ఇచ్చినట్టు అలాంటి ప్రశ్నలు ఏమంటారు? లక్ష్యాత్మక ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లఘు వ్యాసరూప ప్రశ్నలు. అవి ఏమవుతాయంటే లక్ష్యాత్మక ప్రశ్నలు అవుతాయండి. అంటే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తే దాంట్లో లక్ష్యాత్మక ప్రశ్నలు అని కూడా పిలుస్తారు. తర్వాత వ్యాసరూపం అంటే పెద్ద క్వశ్చన్స్, లఘు సమాధానం అంటే చిన్న సమాధానాలు అన్నమాట, అంటే 1-2 లైన్లలో. తర్వాత మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు
మరల్చుకోవడానికి ఉపాధ్యాయులు చేసే ప్రయత్నం ఏమిటి? మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం ఏమిటి? 1 ఉక్తలేఖనం, 2 షణ్ముఖీకరణం, 3 ఉత్తలేఖనం, 4 ఊన్మికీకరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఊన్మికీకరణం అండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ భాషా ప్రయోజనం ఏమిటి? పట్టికలు అర్థం అవడానికి, పద్యం అర్థం అవడానికి, 3 మానవుని సర్వతోముఖ వికాసానికి, 4 సాహిత్య అర్థం అవ్వడానికి. భాషా ప్రయోజనం అనేది మనకు మానవుని సర్వతోముఖ వికాసానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. అంటే పూర్తిగా తెలుసుకోవడానికి అనేది మనకు భాష అనేది ఉపయోగపడుతుంది. అంటే మనము ఎవరితో మాట్లాడాలన్నా సంభాషించాలన్నా మనకు భాష అనేది చాలా ప్రధానం అండి. సో భాష గురించి కూడా మనకు చాలా బిట్స్ అయితే వస్తాయన్నమాట, 1 నుంచి 2. తర్వాత కరిక్యులం అనే పదం ఏ భాషకు చెందినది? 1 గ్రీకు, 2 రష్యా, 3 జర్మనీ, 4 లాటిన్. కరిక్యులం అనే పదము లాటిన్ అనే భాషా పదం నుండి అయితే మనకు లాటిన్ అనే భాష నుంచి అయితే రావడం జరిగిందండి. కరిక్యులం అనేది లాటిన్ అనే భాష నుండి అయితే మనకు వచ్చిందనమాట. వ్యాకరణ బోధన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని దాని భావాన్ని వివరిస్తాడు. వ్యాకరణ బోధన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని దాని ప్రభావాన్ని వివరిస్తాడు. 1 నిగమనోప పద్ధతి అయితే కరెక్ట్ అండి. సో అంటే సూత్రాల నుంచి భావాన్ని తీయడాన్ని మనము నిగమనోప పద్ధతి అనేది అంటారనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్